Welcome to Weekend Business Bulletin. It's your money. Gold monetization scheme పై రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ను జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్స్ పై వడ్డీ అంతివ్వాలనే నిర్ణయాన్ని బ్యాంకులే ఆర్బీఐ వదిలేసింది. ఈ స్కీమ్ ను వచ్చే నెల 5న ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. మరోపక్క బంగారం ధర మెల్లిగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆఖరికల్లా 29,000ను తాకే అవకాశం ఉందంటున్నారు కమోడిటీ ఎక్స్పర్ట్స్. ఇక బులెటిన్ విషయానికి వస్తే బిజీ లైఫ్ కారణంగా ఆన్లైన్ షాపింగ్ పై ఆధారపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ పై ఫోకస్ స్టోరీ. వచ్చే వారం స్టాక్ మార్కెట్ అవుట్లుక్ పై ఎనలిస్ట్ల వ్యూతో పాటు ప్రజల్లో తగ్గుతున్న పొదుపు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావంపై వెల్త్ మేనేజ్మెంట్ స్టోరీతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. బిజీ లైఫ్ తో షాపింగ్ కు నో టైం. ఆన్లైన్ షాపింగ్ కే పరిమితం అవుతున్న యూత్. పెరుగుతున్న బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్. మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ బయింగ్, పొంచి ఉన్న చైనా ముప్పు. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న పొదుపు, తలకిందులవుతున్న సామాన్యుడి బడ్జెట్. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు మాట్లాడుకోవడానికే టైం ఉండట్లేదు. ఇక షాపింగ్లు, టికెట్ బుకింగ్లు గట్రా లాంటి వాటికి ఈ ట్రాఫిక్లో కనీసం ఒక పూటైనా కేటాయించక తప్పదు. ఆ బాధల నుండి తప్పించుకునేందుకు జనం మెల్లిగా ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ కామర్స్ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఆన్లైన్ మార్కెట్పై ఈ వారం ఫోకస్ స్టోరీ. హెయిర్ బ్యాండ్ నుంచి కాలి చెప్పులు, వేసుకునే డ్రెస్ నుండి గోల్డ్ జ్యువెలరీ వరకు అన్ని ఆన్లైన్ లోనే కొనేస్తున్నారు. రోజు రోజుకు ఈ ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ బాగా విస్తరిస్తోంది. అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు బిజీ లైఫ్ స్టైల్ తో ఈ కామర్స్ రంగానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు మార్కెట్ తో పోలిస్తే ఆన్లైన్ సైట్లు ఎక్కువ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరలకే అందిస్తుండటంతో ఆన్లైన్ షాపింగ్ చేయడానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి హడావిడిగానే సాగిపోయే ఈ బిజీ లైఫ్ లో తమ పనులు చేసుకోవడానికి టైం లేదంటూ చెప్పేవారు చాలా మందే ఉన్నారు. పక్కవారి కోసం టైం స్పెండ్ చేయడం పక్కన పెడితే ఎవరి పనులు వారే చేసుకునేందుకే సమయం సరిపోవట్లేదు. షాపింగ్ తో పాటు ఇతర సొంత పనుల కోసం గంటలు గంటలు టైం కేటాయించేంత తీరిక నేటి యూత్ కి ఉండట్లేదు. ఆఫీస్ లో వర్క్ గ్యాప్ లోనే ఇంట్లో టీ తాగుతూనో షాపింగ్ చేయడానికి నేటి తరం మొగ్గు చూపుతోంది. గత 5 ఏళ్లలో అమాంతంగా పెరిగిన ఆన్లైన్ మార్కెట్ రోజు రోజుకు గణనీయంగా వృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందుతున్న మన ఇండియా లాంటి దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆన్లైన్ మార్కెట్ గ్రోత్ తక్కువగానే ఉంది. అమెరికాలో ఆన్లైన్ రిటైల్ సేల్స్ 10 లక్షల కోట్ల రూపాయలు కాగా మన దేశంలో 50,000 కోట్ల రూపాయలు. గత 5 ఏళ్లలో దేశ ఆన్లైన్ మార్కెట్ గ్రోత్ 400% ఉంది. 2007తో పోలిస్తే ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ 4 పెరిగింది. మున్ముందు ఈ గ్రోత్ మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక మొబైల్ ఫోన్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, దేని ద్వారా అయినా సరే, బై కాల్ ద్వారా అయినా సరే మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్టయితే మేము హోమ్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు టైము, మనీ కూడా మీకు సేవ్ అవుతుంది అనమాట. ఆన్లైన్ మార్కెట్ కమింగ్ డేస్లో ఆన్లైన్ చాలా బాగుంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్లో తీస్తే గ్రోత్ చాలా బాగుందండి. పర్టికులర్గా మా ఐటెం వచ్చేసేటప్పటికి ఇండియాలో 60% కాటన్ యూజ్ చేస్తున్నారండి. హోమ్ డెలివరీ ఎంటైర్ ఇండియా అండి, టోటల్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ఇండియా. మొత్తం ఆన్లైన్ మార్కెట్లో టికెట్ బుకింగ్స్ లాంటి ట్రావెల్ ఇండస్ట్రీ షేరే ఎక్కువ. సుమారు 65% మార్కెట్ వాటా కేవలం ట్రావెల్ ఇండస్ట్రీలదే. గంటలు గంటలు లైన్లో నుంచొని టికెట్స్ బుక్ చేసుకోవడం అందరికీ విసిగే. వీటన్నిటికీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ చెక్ పెట్టేయడంతో కావలసిన టైంకి నచ్చిన సీట్ను బుక్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. నాన్ ట్రావెలింగ్ సెగ్మెంట్ కూడా ఆన్లైన్ మార్కెట్ షేర్ పెంచుకునే దిశగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా సైబర్ కేఫ్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆన్లైన్ మార్కెట్ కు మంచి డిమాండ్ ఉంటుంది. దీనికి తోడు స్మార్ట్ ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. అనేది కానీ, ఆన్లైన్ పర్చేసింగ్ అనేది కానీ
ఎలా అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్న లైఫ్లో ఇలా ఆన్లైన్ పర్చేస్ చేయడం కానీ ఆన్లైన్ గిఫ్ట్స్ సెండ్ చేయడం కానీ చాలా బాగుంది. ఏదైనా ఫెస్టివల్కి బ్రదర్స్ని కజిన్స్ని మదర్ని మీట్ అవ్వడానికి కుదరినప్పుడు మనం గిఫ్ట్ సెండ్ చేయడానికి పాసిబుల్గా ఉంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సైట్. మా బ్రదర్కి కానీ మా సిస్టర్కి కానీ గిఫ్ట్స్ పంపడం చాలా ఈజీగా ఉంది. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ వే టు సెండ్ గిఫ్ట్స్. ఆన్లైన్ ద్వారా పంపించడం ఇంకా కన్వీనియంట్గా ఉంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దగ్గర నుంచి చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా టైం కూడా చాలా తక్కువ టైంలో ఆర్డర్ చేసి టైం సేవింగ్గా అనిపిస్తుంది. ఆన్లైన్ మార్కెట్ను ట్రావెల్ టికెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆన్లైన్ క్లాసిఫైడ్స్, సినిమా టికెట్లు, గేమ్ సబ్స్క్రిప్షన్స్, ఫుడ్ డెలివరీ లాంటి వాటికే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దాదాపు 65% మార్కెట్ వాటా వీటిదే. 2 ఏళ్ల కిందట ట్రావెల్ ఇండస్ట్రీ మార్కెట్ వాటా 76% కాగా ఇప్పుడు అది 65%కి పడిపోయింది. అంటే ట్రావెల్ ఇండస్ట్రీల మార్కెట్ తో పాటు మిగతా వస్తువుల ఆన్లైన్ మార్కెట్ షేర్ కూడా పెరుగుతోంది. దీంతో రోజుకో సైట్ తెర మీదకొస్తోంది. ఆన్లైన్లో కొనుగోలు చేసేవారు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్నే ఎంచుకుంటున్నారు. దాదాపు 80% మంది క్యాష్ ఆన్ డెలివరీకే మొగ్గు చూపుతున్నారు. ముందే డబ్బు చెల్లిస్తే ప్రోడక్ట్ సరిగ్గా వస్తుందో లేదో అన్న సందేహంతో ప్రోడక్ట్ డెలివరీ అయ్యాకే డబ్బు చెల్లించడం ఉత్తమమని చాలా మంది అభిప్రాయం. ఆన్లైన్ మార్కెట్లో 100 రూపాయలు విలువ చేసే వస్తువుల నుండి లక్షల రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్ మార్కెట్ కు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జ్యువెలరీ సంస్థలు కూడా ఈ కామర్స్ రంగంలో అడుగు పెడుతున్నాయి. రీసెంట్ గా జోస్ అలుకాస్ జ్యువెలర్స్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ను లాంచ్ చేసింది. క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఈ కామర్స్ రంగంలో అడుగుడినట్లు కంపెనీ తెలిపింది. ఇంట్లో ఉండే తమకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుని నగలను సొంతం చేసుకోవచ్చని, షోరూంలకు వచ్చి గంటలు గంటలు టైం స్పెండ్ చేయలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ 14 years బ్యాక్ ఈ కామర్స్ అంటే తెలియని రోజుల్లోనే మనం ఈ కామర్స్ బేస్డ్ గిఫ్ట్ పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మీ ఫీలింగ్ ఎలా ఉంది అనేది సెండర్ కెన్ సీ అండ్ ఫీల్ ఇట్ అనమాట. ఈ కామర్స్ గ్రోత్ రేట్ ఈస్ వెరీ హెల్దీ అండి. ఎందుకంటే మన పాపులేషనే మన స్ట్రెంగ్త్. ఎందుకంటే మనంతా నాలెడ్జబుల్ పాపులేషన్. పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీ, డెబిట్ కార్డ్ అవైలబిలిటీ కూడా బాగా పెరిగింది. అందువల్ల ఏమవుతుందంటే ఈ కామర్స్ అనేది ఇట్స్ ఎ గ్రోయింగ్ బిజినెస్ ఓన్లీ. 2 ఏళ్ల కిందట సుమారు 1,50,00,000 మంది ఆన్లైన్ కొనుగోళ్ల కోసం వెతికితే దానిలో కేవలం 50% మంది మాత్రమే ఆన్లైన్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం ప్రజల్లో చైతన్యం పెరగడమే. ఇప్పటికే ఈ సేవ లాంటి సెంటర్లు వెలుస్తుండటంతో ఆన్లైన్ బుకింగ్ పై అందరికీ అవగాహన పెరుగుతోంది. దీంతో కరెంటు బిల్లులు, ట్యాక్సులు, మనీ ట్రాన్స్ఫర్లు అన్నీ ఆన్లైన్ పరమైపోయాయి. అన్నింటికీ ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆన్లైన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే కొన్న వస్తువు పార్సిల్ రూపంలో వస్తుందో లేదో, వచ్చినా క్వాలిటీ బాగుంటుందో లేదో అనే భయంతో చాలా మంది ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడిప్పుడే ఇలాంటి అపోహల నుండి జనం బయటపడి ఆన్లైన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెయిర్ పిన్ నుండి డైమండ్ జ్యువెలరీ వరకు అన్ని ప్రోడక్ట్స్ ఆన్లైన్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. డ్రెస్సులు, చీరలు, జ్యువెలరీ, బ్యాగులు, మొబైల్ ఫోన్లు, హోమ్ యాక్సెసరీస్ ఇలా ప్రతి వస్తువు ఆన్లైన్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్ కు పెరుగుతున్న క్రేజ్ తో నెట్ ఓపెన్ చేస్తే చాలు రోజుకో కొత్త సైట్ కనబడుతోంది. అయితే ఆన్లైన్ మార్కెట్ లో కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. భారీ ఆఫర్లు పెట్టి మోసం చేసే నకిలీ వెబ్సైట్లు కూడా ఇప్పుడు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఏది నకిలీ, ఏది కరెక్ట్ సైటో తెలుసుకుంటే ఆన్లైన్ షాపింగ్ ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. విషింగ్ యూ హ్యాపీ ఆన్లైన్ షాపింగ్. దిగి వచ్చి ఊరించిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడమే కారణమని మార్కెట్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మారుతున్న పరిస్థితుల కారణంగా క్రూడ్ ఆయిల్, బంగారం ధర పెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. 2 నెలల క్రితం ఏడాది కనిష్ట స్థాయికి దిగొచ్చిన బంగారం ధరలు గత 2 వారాల నుంచి పెరుగుతోంది.
ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టడంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి పుత్తడి ధరలు పెరిగాయి. మరోపక్క అమెరికాలో వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచబోదన్న సంకేతాలతో గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు బంగారంపై పడింది. దీంతో పాటు పండగ సీజన్ కూడా కావడంతో డిమాండ్ పెరిగి పసిడి ధరలు పైకి వెళ్తున్నాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మళ్లీ గత వారం రోజులుగా పుత్తడి ధరలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు కల్లా బంగారం ధర 29,000 రూపాయల మార్క్ను దాటే అవకాశాలున్నాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 27,315 రూపాయలు, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 25,540 రూపాయలు, ఇక కిలో వెండి ధర 37,060 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ప్రకటించింది ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్. అయితే ప్రస్తుతం ఉన్న రేటింగ్ ను మాత్రం పెంచేందుకు అంగీకరించలేదు స్టాండర్డ్ అండ్ పూర్స్. ప్రస్తుతం ఉన్న BBB రేటింగ్ ను కొనసాగిస్తామని తెలిపింది. షార్ట్ టర్మ్ కు మాత్రం A3 క్రెడిట్ రేటింగ్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది S&P. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.4% ఉండొచ్చని అంచనాలను ప్రకటించారు. వచ్చే 3 ఏళ్లలో దేశ సగటు ఆర్థిక వృద్ధి రేటు 8% ఉంటుందని కూడా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పన్ను సంస్కరణల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని S&P అభిప్రాయపడింది. ఇండియన్ గోల్డ్ కాయిన్స్ మార్కెట్లోకి రానున్నాయి. అశోక చక్రం ముద్రతో తయారవుతున్న దేశీయ గోల్డ్ కాయిన్స్ ను వచ్చే నెల 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ కాయిన్స్ 5-10 గ్రాముల బరువుంటాయి. తొలి విడతలో 5 గ్రాముల నాణేలు 20,000, 10 గ్రాముల బరువుండే నాణేలు 30,000 మార్కెట్లోకి రానున్నాయి. వీటిని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ తయారు చేస్తోంది. ప్రస్తుతం అమ్ముతున్న ధర కంటే కొంచెం తక్కువ ధరకే ఈ కాయిన్స్ పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో దొరుకుతాయి. ఈ కాయిన్స్ తో పాటు గోల్డ్ మానిటైజేషన్, గోల్డ్ బాండ్ స్కీమ్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పై గైడ్ లైన్స్ ను జారీ చేసింది RBI. గోల్డ్ డిపాజిట్లపై వడ్డీ ఎంత ఇవ్వాలనేది బ్యాంకులకే వదిలిస్తున్నట్లు RBI తెలిపింది. ఈ స్కీమ్ల వల్ల దేశంలో నిరుపయోగంగా ఉన్న 20,000 టన్నుల బంగారం ఉపయోగంలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సాధారణంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉండే దీపావళి కంటే ముందే ఈ స్కీమ్లను, కాయిన్స్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. దేశీయ ఎయిర్లైన్స్ మార్కెట్లో ఇండిగో, స్పైస్ జెట్ వాటా మరింత పెరిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది సెప్టెంబర్లో 35%గా ఉన్న ఇండిగో మార్కెట్ వాటా ఈ ఏడాది సెప్టెంబర్లో 36%కి పెరిగింది. మార్కెట్ వాటాలో తరువాతి స్థానంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ మార్కెట్ వాటా 19%. మరోపక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 16% నుంచి 15%కి తగ్గింది. 12%తో స్పైస్ జెట్ తరువాతి స్థానంలో ఉంది. ఆక్యుపెన్సీ విషయంలో స్పైస్ జెట్ మొదటి స్థానంలో ఉంది. ఈ ఎయిర్లైన్ సీట్ ఆక్యుపెన్సీ రేషియో 93%. తరువాతి స్థానంలో 79%తో ఇండిగో రెండో స్థానంలో ఉంది. మొత్తంగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 20% పెరిగింది. స్టాక్ మార్కెట్లు 2 నెలల గరిష్ట స్థాయిని టచ్ చేశాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సెంటిమెంట్తో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27,470 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8,295 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. మరి వచ్చే వారం మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతోందనేది అనలిస్టుల వ్యూను మార్కెట్ పల్స్ లో తెలుసుకుందాం. గురువారం జరిగినటువంటి సమీక్షా విధానంలో ECB బ్యాంక్ అంటే యూరోపియన్ కంట్రీ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లను ఏమాత్రము సవరించకపోవడమే కాకుండా 2016 వరకు కూడా మేము బాండ్ బయ్యింగ్ అంటే లిక్విడిటీ ఈజింగ్ చేస్తాము అన్నటువంటి ప్రకటన ఇచ్చిన దానివల్ల శుక్రవారం నాడు మన దగ్గర మార్కెట్లు పెరిగాయి. అంటే ఇంటర్నేషనల్గా ఆ యొక్క స్టేట్మెంటు డౌ జోన్స్ని వాటిని సుమారుగా 300 పాయింట్లు పెంచేటప్పటికీ మన దగ్గర కూడా మార్కెట్లు పెరిగాయి. సెప్టెంబర్ 30తో అంతమయ్యే
సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా తమ యొక్క ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఆర్థిక ఫలితాలను బట్టి స్టాక్ స్పెసిఫిక్గా మార్కెట్లో కొనడం అన్నటువంటిది జరుగుతోంది. ఏ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయో అంతేకాకుండా ఏ కంపెనీ యొక్క గైడెన్స్ అంటే రాబోయే మిగతా 2 క్వార్టర్స్ యొక్క గైడెన్స్ బాగుంటుందో ఆ కంపెనీ షేర్లు మాత్రమే పెరుగుతున్నాయి. ఈ నిఫ్టీని కనుక ఓవరాల్గా చూస్తే ఈ వారం నిఫ్టీ కొద్దిగా పెరిగింది, బ్యాంకింగ్ నిఫ్టీ కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది మనం కనుక జాగ్రత్తగా సమీక్షిస్తే దానికి ఎన్నో కారణాలు. ఇది లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్. వచ్చే వారము F&O క్లోజింగు, అంతేకాకుండా 2-3 కంపెనీలు పెద్ద కంపెనీలటువంటి రిజల్ట్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మార్కెట్లు చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. దీనికి తోడు చైనాలో ఏదైతే డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా వచ్చిందో అది పెద్ద నమ్మశక్యంగా లేదు, చైనా ఎకానమీ అంత గొప్పగా లేదు అన్నటువంటి అభిప్రాయాలు ఆల్రెడీ వెలిపిస్తున్నాయి. బుధవారం నాడు ఉన్నట్టుండి చైనా మార్కెట్ పడిపోయిన దానివల్ల మన దగ్గర కూడా మార్కెట్లు కొద్దిగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాబట్టి చైనాలో కనుక ఏమాత్రము మార్కెట్లు ఒకసారి కనుక కుంగితే మన దగ్గర రిజల్ట్స్ బాగున్నా బాగలేకపోయినా ఒక్కసారి నీజర్క్ రియాక్షన్స్లో మార్కెట్లు పడవచ్చు. అలాంటప్పుడు చెప్పినట్టుగా మంచి ఫలితాలు చూపించినటువంటి కంపెనీలను కొనుక్కొని పెట్టుకోవడం మంచిది. ఆచితూచి వ్యవహరించండి, రిజల్ట్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని కొనుక్కోండి. ఆగకుండా పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి ప్రజల వాస్తవ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఉప్పు, పప్పు మొదలు ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటడంతో సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారుతోంది. సంపాదన మూరెడు, ఖర్చులేమో బారెడు. ఇలాంటి పరిస్థితుల్లో కాసిన్ని డబ్బులు పొదుపు చేయాలనే మాటే మర్చిపోయాడు కామన్ మ్యాన్. భారమవుతున్న జీవన వ్యయం కారణంతో తగ్గుతున్న పొదుపుపై ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్ స్టోరీ. అప్పు చేస్తే తప్ప కుటుంబాన్ని నెట్టుకురాలేని ఈ రోజుల్లో మధ్యతరగతి ప్రజలు సేవింగ్స్ అంటే అదేంటి అనే పరిస్థితికొచ్చారు. అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు, ఆర్థిక అవసరాల్ని తట్టుకోవాలంటే సేవింగ్స్ ఈజ్ మస్ట్. పొదుపు ఇంటికే కాదు, దేశానికి కూడా చాలా కీలకం. గొర్రెతోక బెత్తడు అన్నట్లు అరకొర సంపాదనతో ఇళ్లు గడవడమే కష్టంగా మారిన నేటి పరిస్థితుల్లో ఖర్చుకు, పొదుపుకు మధ్య తేడా పెరిగిపోతోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుస్తీ పడుతూ బతుకు బండిని లాగటం సామాన్యుడికి కష్టంగా మారింది. కాలు బయట మోపాలంటే చాలు జేబుకు చిల్లు పడుతోంది. కరెంటు బిల్లుల వాతలు, సరుకుల ధరలు, ప్రయాణ ఛార్జీలు, స్కూల్ ఫీజులు ఇలా పెరిగిన ధరల ధాటికి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. బతుకు బండిని లాగే పనిలో డబ్బులు పొదుపు చేసే మాటే మరిచిపోయాడు మధ్యతరగతి మనిషి. పెరిగిన ధరలతోనే 3 పూటల కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో పొదుపు చేసేందుకు డబ్బెక్కడదని సామాన్యుడి నోట వినిపిస్తోంది. పొదుపు రేటు పెరుగుతూ ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అవసరమైన పెట్టుబడులకు ఎలాంటి ఢోకా ఉండదు. 2008 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మన దేశాన్ని గట్టున పడేసింది ఈ పొదుపే. కానీ ప్రభుత్వ విధానాలు, అదుపులేని ద్రవ్యోల్బణం కారణంగా పొదుపు రేటు తగ్గి దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. 5 ఏళ్ల క్రితం వరకు పెట్టుబడులు 24% నుంచి 38% పెరగడానికి ముఖ్య కారణం ఆ కాలంలో పొదుపు రేటు 13% పైగా పెరగడమే. ఇది గత 4 ఏళ్లలో ఈ పొదుపు రేటు 6% పడిపోయి 30% దిగువకొచ్చేసింది. తాజా పరిస్థితులను తీసుకుంటే ఈ ఏడాది పొదుపు రేటు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ప్రజలు చేసే పొదుపు విధానం 2 రకాలుగా ఉంటుంది. బంగారం, స్థలం వంటి స్థిర ఆస్తులు కొనుగోలు చేయటం ఒకటైతే, బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు, చిట్ ఫండ్ వంటివి రెండో పద్ధతి. వీటిలో దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేసేది రెండో రకం పొదుపే. కానీ 2 ఏళ్లుగా ఈ రెండో రకం పొదుపు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గతేడాది ఈ పొదుపు 2% తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గొచ్చని వివిధ ఫైనాన్షియల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ధరల పెరుగుదల రేటు సామాన్యుల పొదుపుకు గండి కొడుతోంది. సామాన్యులపై ధరల భారం రోజురోజుకు పెరుగుతోంది. ధరల్ని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు లాంటి బూచీలను చూపించి పెట్రోల్, డీజిల్ రేట్లపై నియంత్రణ ఎత్తివేయడంతో ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. కడుపు కాల్చుకుని మిగుల్చుకున్న కొద్ది మొత్తాల్ని ఎక్కడ పొదుపు చేయాలన్నది సమస్యగా మారింది. బ్యాంకులో డిపాజిట్ చేసినా వడ్డీ రేటు గతంతో పోలిస్తే తక్కువగా ఉండటంతో పొదుపు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపటం లేదు. ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థల్లో పెట్టుబడి పెట్టినా వడ్డీ రేటు మాట అటు ఉంచితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉండడంతో సేవింగ్స్ గురించి సామాన్య కుటుంబాలు ఆలోచించటం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బ్యాంక్ డిపాజిట్లు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. తక్కువ వడ్డీ రేటు, టీడీఎస్ వసూళ్లు ఎంతో కొంత సేవింగ్ చేద్దామనుకున్న వాళ్లను కూడా బ్యాంక్ డిపాజిట్లకు మరింత దూరం చేస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2009-10 ఆర్థిక సంవత్సరంలో చిన్న మొత్తాల పొదుపు స్కీమ్లో 64,300 కోట్ల రూపాయలు ఉండగా గత ఏడాదిలో ఈ డిపాజిట్లు 58,000 కోట్ల రూపాయలకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ఈ సేవింగ్స్ మరో 2,000 కోట్ల రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం చుక్కల్ని తాకిన ధరలతో ఏం కొనాలన్నా తల తాకట్టు పెట్టాల్సొస్తోంది. ధరలు కళ్లెంలేని గుర్రంలా దూసుకువెళ్తుంటే వాటిని అందుకోవడానికి సామాన్యుడు నానా కష్టాలు పడాల్సొస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, ఓవర్ టైం పనిచేయటం, ఇలా సంపాదనను పెంచుకోవడానికి తంటాలు పడుతున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. జీవన వ్యయం 40-45% పెరగడంతో బతుకు బండిని లాగడం కష్టమవుతోంది. దిగజారుతున్న మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మారి పొదుపు పెరగాలంటే నిత్యావసర వస్తువుల నుండి ఇంధనం వరకు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. 12వ పంచవర్ష ప్రణాళికలో కనీసం 8% ఆర్థిక వృద్ధి రేటు సాధించాలంటే పొదుపు రేటు గణనీయంగా పెరగాలి. ఇందుకోసం సేవింగ్స్ ను ప్రోత్సహించే దిశగా డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచే విధంగా రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఈ వారం ఇట్స్ యో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.